కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు నా ఛానల్లో చూసే ఉంటారు, రిజర్వేషన్లు వద్దు ప్రతిభకి ముద్దు అనేది ఒక అంశం మీద నేను వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అలానే అదే ఇప్పుడు ప్రస్తుతము ఒక చిన్న టాపిక్ నడుస్తుంది. మందకృష్ణ మాదిగ గారు సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. గత వారం 10 రోజుల నుంచి కూడా అతని ప్రసంగాల్లో తెలియజేయడం జరిగింది మందకృష్ణ మాదిగ గారి యొక్క ఉద్దేశాన్ని. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఈ కుల నిర్మూలన అనేది, కుల వ్యవస్థ అనేది ఉండకూడదు అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశము. చాలా మంచి ఉద్దేశమే. అదే అందరికీ కూడా మంచిదే. ఈరోజు నాకు కూడా మంచిదే. ఒక బ్రాహ్మణుడిగా కుల వ్యవస్థ అనేది రద్దు చేయాలి. అలానే కుల వ్యవస్థను రద్దు చేయాలని అంటే, కుల వ్యవస్థ దేనివల్ల వచ్చింది, ఎక్కడ ఉంది ఎక్కువ? ప్రభుత్వము చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కుల వ్యవస్థ అనేది ఉంటుంది. ప్రైవేట్ వ్యవస్థలో ఏ రకంగా కుల వ్యవస్థ అనేది ఉండదు. కులాన్ని చూసి ఉద్యోగం ఇవ్వటము, కులాన్ని చూసి రిజర్వేషన్ ఇవ్వటము, కులాన్ని చూసి సర్టిఫికెట్ ఇవ్వటము, ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ ఇక్కడ కుల వ్యవస్థను బట్టి ఈ కుల వ్యవస్థని తీసివేయాలని అంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, స్కూల్లో చదివే బడి నుంచి కాలేజీ తర్వాత ఉద్యోగము, అది ప్రభుత్వ ఉద్యోగం వరకు కూడా కుల వ్యవస్థ అనేది నడుస్తూనే ఉంది. కుల వ్యవస్థ అనేది ముఖ్యంగా దాంట్లోనే కనపడుతుంది, ఇంకా ఎక్కడ కూడా కనపడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ అ కంట్రోలర్. గవర్నమెంట్ అన్నీ కూడా అందరినీ కంట్రోల్ చేస్తుంది. దానికి ఒక వ్యవస్థ ద్వారా అది కంట్రోల్ చేస్తుంది. సో ఒక రాజ్యాంగబద్ధంగా అది కంట్రోల్ అనేది చేస్తుంది. సో అది తెలియని వాళ్ళు ఈ వీడియో చూసినా తెలుసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఇప్పటి వరకు దాంట్లో ఉన్నటువంటి వాటి గురించే పోరాటాలు జరిగాయి. కానీ ఇప్పుడు కుల వ్యవస్థ అనేది తీసేయడం అనేది మంచి ఉద్దేశం. అన్నిట్లలో తీసేయాలి. రిజర్వేషన్ సిస్టమ్ అనేది లేకుండా ఉంటే కుల వ్యవస్థ అనేది అసలు ఇంకా కనపడదు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశము. సో బేసిక్గా రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసేస్తే చాలు. ఆర్థికపరమైనటువంటి సమన్యాయ వ్యవస్థ అనేది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్థికపరమైనటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎప్పుడో కుల వ్యవస్థ అనేది అది పాత ముచ్చట, ఇది కొత్త ముచ్చట కాదు. ఈరోజు అప్పుడు ఎప్పుడో వండినానో ఈరోజు తినలేం మనం. ఇప్పుడు ప్లేట్లో వడ్డించుకునేదే మనం ఈరోజు తినగలుగుతాం. అదే కదా, ఖరాబ్ అవుతుంది. సో ఆ వ్యవస్థ ఆల్రెడీ అందరికీ తెలుసు. కులం కాదు, మత వ్యవస్థే ఉంది. అప్పుడు మత వ్యవస్థే ఉన్నది రకరకాలుగా. సరే, సమ్ XYZ పేర్లు ఉంటాయి దాంట్లో. ఓకే, ఆ మతాలలో కూడా రకరకాలుగా మనం చెప్పుకున్నాము. కుల వ్యవస్థే కాదు, మత వ్యవస్థ. ఇక్కడ మన భారతదేశంలో అన్ని మతాలకి ఇక్కడ స్వేచ్ఛనిచ్చింది. అన్ని మతాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. కుల వ్యవస్థ అనేది బ్రాహ్మడు ఒకటే కాదండి, మతాలు కూడా ఉన్నాయి. మత వ్యవస్థే ఉంది ఇక్కడ, కుల వ్యవస్థ ఒకటి కాదు. మరి మీకు కుల వ్యవస్థ ఒకటే మీకు కనపడుతుంది శత్రువుగా, బ్రాహ్మణ అనే శత్రువుగా కనపడుతుంది. సో అది కొంచెం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, మీరు ఫస్ట్ మీ పేరులో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ అని పెట్టుకున్నారు, అక్కడే కుల వ్యవస్థ కనపడుతూనే ఉంది. ఓకే, సో దాంట్లో సరే మీరు పెట్టుకున్నారు, అది మీకు నచ్చింది, మీరు పెట్టుకున్నారు. మరి అట్లా పెట్టుకోవాలని హైలైట్ అయిపోయింది, అది మీ పేరు హైలైట్, అట్లనే ఉంచుకోండి. వాస్తు ప్రకారం శాస్త్రం ప్రకారం అది పెట్టుకున్నారు, సో మంచిదే. ఓకే, లేకుంటే సంఖ్యాశాస్త్రం పరంగా పెట్టుకున్నారు, ఏ రకంగా పెట్టుకున్నారు అనేది ఓకే. అవేమీ చూడకుండా పెట్టుకున్నాను, నా కులం కోసం, నా మతం కోసం, నా జాతి కోసం నేను పెట్టుకున్నాను అంటే అది ఓకే. ముందు కుల వ్యవస్థ అనేది మీ పేరులోనే ఉంది ఫస్ట్. ఓకే,
సో దాన్ని చేంజ్ చేసుకోదలుచుకుంటే చేంజ్ చేసుకోవచ్చు కూడా, ఓకే, మార్చుకోవచ్చు అనుకుంటే. కానీ బ్రాహ్మణుడు కుల వర్గీకరణ ఇప్పటికీ బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ బ్రాహ్మణుల సంఖ్య చాలా తక్కువ ఈరోజు. బ్రాహ్మణులు కూడా రకరకాల శాఖలు ఉన్నాయి ఇక్కడ, చాలా శాఖలు ఉన్నాయి. నాకు అవి కూడా తెలియదు, కొన్ని 75 శాఖలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా దండన గుర్తులేవు, లిస్టులో ఉన్నాయి, పేపర్ వర్క్లో ఉన్నాయి నాకు, ఓకే. ఇక్కడ మా బ్రాహ్మణుల్లోనే శాఖాభేదాలు ఉన్నాయి బేసిక్గా, ఓకే. మరి ఇక మీరు తీసుకొచ్చి దాన్ని ఎక్స్టెన్షన్ చేసి కుల వ్యవస్థ అనేది బ్రాహ్మణ్యానికి ప్రత్యేకంగా చేశారు. అసలు మీకు ఎవరు శత్రువులు? మీకు అన్యాయం చేసింది ఎవరు ఈరోజు ఉన్నారా? వాళ్ళ లిస్టు పెట్టుకొని వాళ్ళతో పోరాడండి, వాళ్ళ మీద పోరాడండి. అంతేగాని బ్రాహ్మణ అనే పదం మాత్రం మీరు వాడద్దు. అది ఈసారి నెక్స్ట్ టైము ఆ పదం మాత్రం మీరు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా కూడా మీరు మాట్లాడకండి. బ్రాహ్మణ అనే ఉద్దేశం అనేది మీకు కలగకూడదు. ఫస్ట్ మీరు వర్గీకరణ చెయ్యండి. అందరు సమాజంలో ఉన్నటువంటి జనాభా మొత్తం మీద మీరు వర్గీకరణ చేయండి. 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాంట్లో రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు, మతాల వాళ్ళు ఉన్నారు, ఓకే. ప్రభుత్వ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం దగ్గరే ఇక్కడ కుల వ్యవస్థ అనేది ముఖ్యంగా కనపడుతుంది. చూడండి, ఎక్కడైనా చూడండి, మీరు ఎవరైనా కనుక్కోండి.